పోడ్కాస్ట్కి కంటెంట్ తీసుకురావాలనుకున్నా. కంటెంట్ అనే పేరుకే బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొచ్చిన. BBB, బిగ్ బాస్ బేబక్క బెజవాడ. బిగ్ బాస్ బెజవాడ బేబక్క. బిగ్ బాస్లో పప్పు తిని కొంచెం లడ్డుగా నట్టున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాక బక్క అయిపోయారు. మాడిపోయిన పప్పు తిన్న తర్వాత. మోస్ట్లీ ఇప్పుడు జరిగేది అంతా ఏంటంటే బిగ్ బాస్ కంటే ఎక్కువ జరిగేది ఏంటంటే బేబక్క. పెట్టినారుగా పెద్ద ముద్ద. సార్ నా వల్ల కాదు సార్, వీళ్ళందరికీ వంట ఉండను, నన్ను పంపించేయండి సార్, ఎలిమినేట్ మీ సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ బేబక్కే ఉంది. ఏదక్క ఏదది ఏడున్నది? హాయ్ గైస్, ఇవాళ పోడ్కాస్ట్కి కంటెంట్ తీసుకురావాలనుకున్నా. కంటెంట్ అనే పేరుకే బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొచ్చిన. BBB, బిగ్ బాస్ బేబక్క బెజవాడ. బేబక్క బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ బెజవాడ బేబక్క ఆర్ BB బెజవాడ బేబక్క. బిగ్ బాస్ బేబక్క కాదు, ఫస్ట్ బెజవాడ, తర్వాత బేబక్క, తర్వాత బిగ్ బాస్. సో ఒక పని చేద్దాం, బిగ్ బాస్ బెజవాడ బేబక్క. ఇది బాగుంది. యా. సో మన స్టూడియోకి పోడ్కాస్ట్ చేయడానికి బిగ్ బాస్ బెజవాడ బేబక్కని పట్టుకొని తీసుకొచ్చినాం. అడిగి మరీ తీసుకొచ్చినాం. ఎంత బిజీ ఉందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ బేబక్కే ఉంది. సో అంత లేదమ్మా తమ్మి, నువ్వు కంపారిజన్ చేసిన ఇంకెవరితో చేయగానే మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య తోటి ఎవ్వరికి కంపారిజన్ లేదు. ఐ లవ్ యూ అన్నయ్య. ఐ వాజ్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్ వెన్ యూ హ్యాడ్ యువర్ బర్త్డే. సో నేను పోయే ముంగట నేను విషెస్ చెప్పి పోయినా అన్నయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. పవర్ స్టార్ కి మేము కూడా అంతా ఫ్యాన్స్. సో జై పవర్ స్టార్. బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నా? అట్లానే ఉన్నారా అక్క? అట్లనే ఉన్నా. కానీ ఎందుకు బుర్ర నా కాడనే ఉన్నది. ఇంకా నాకెందుకో కొంచెం సన్నబడ్డట్టు అనిపిస్తుంది అక్క. నాకు అదే డౌట్ వచ్చింది తమ్మి. ఈ డ్రెస్ నేను విజయవాడకు పోయినప్పుడు వేసుకున్నా, ఇవాళ వేసుకుంటే మంచిగా దిగింది డ్రెస్. అంటే అప్పుడు టైట్ ఉందేమో. ఉండే నాకు అదే అనిపిస్తుంది. అరే నేను కొంచెం తగ్గినానరా భయ్, ఇంకా మంచిగా ఇంకో 4 వీక్లు ఉంటే ఇంకొక 10 కేజీలకి ఇట్లా దిగి వచ్చేదాన్నేమో. అవునక్క, మీరు ఇంటర్వ్యూలతో నన్ను దింపుతున్నారు. ఇప్పుడు దింపుతున్నా మాకు, ఎందుకంటే బిగ్ బాస్లో పప్పు తిని కొంచెం లడ్డుగా నట్టున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాక బక్క అయిపోయారు. మాడిపోయిన పప్పు తిన్న తర్వాత. అట్లనే తమ్మి తిన్నానులే, బాగా పెట్టినారుగా పెద్ద ముద్ద. అవునక్క, అంటే మేము వచ్చేటప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొద్దాం అనుకున్నాక గిఫ్ట్గా. ఏది మరి? మళ్ళీ దాంతో కొట్టి మమ్మల్ని బయటికి పంపిస్తారేమో అని భయపడి. నో, అయితే ఇంకేమైనా గిఫ్ట్ తేవాల్సింది. ఉత్తిని ఊపుకుంటా వచ్చినావా తమ్మి? బొకే తీసుకొచ్చినాం అక్క. ఏదక్క ఏదది ఏడున్నది? క్యాబ్లో వస్తే వాడు వేసుకొని వెళ్ళాడు. నేను కూడా కంటెంట్ ఇద్దాం అనుకున్నా, మరొకసారి ఇస్తానైతే. లేదక్క, బొకే తెప్పిస్తున్నా, ఆల్రెడీ వస్తుంది అక్క, మీరేం టెన్షన్ పడకండి. బొకే రాకపోతే కంటెంట్ నేను ఇయ్యా, ఖచ్చితంగా బొకే తీసుకొస్తా. బొకేనైనా స్వీట్లకి ఇట్లా ఏమి లేదా? నాకేం గిఫ్ట్ కూడా లేదా? సున్నుండలు. సున్నుండలు ఓకేనా? సున్నుండలు ఓకే అక్క, ఖచ్చితంగా తీసుకొస్తా. సున్నుండలు బొకే నాకు ఇప్పుడు కావాలన్నా ఖచ్చితంగా తీసుకొస్తా. వెళ్ళి తీసుకురండి రా. ప్రెషర్ కుక్కర్ అదే తీసుకురండి ప్లీజ్. ఓకే వద్దు. సో అక్క, మోస్ట్లీ ఇప్పుడు జరిగేది అంతా ఏంటంటే బిగ్ బాస్ కంటే ఎక్కువ జరిగేది ఏంటంటే బేబక్క. అబ్బా సీరియస్ అదే జరుగుతుంది. ఎందుకు అట్లా? ఇప్పటికీ 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటావు నాకు తెలిసి. 100 ఇయ్యలే, 99. లే అంత ఇయ్యలే, ఒక 15 ఇంటర్వ్యూస్ దాకా ఇచ్చిన. సో బిగ్ బాస్ కంటే ఇదే చాలా బిజీగా ఉందన్నమాట. నాకు తెలియట్లే ఏంద్ర స్వామి, ట్రాఫిక్ లైట్ల దగ్గర ఆడ ఈడ జనాలు కూడా మస్తు గుర్తుపడుతుండ్రు. బేబక్క అనుకుంటా అంటుండ్రు. అవును, ఐఎమ్ లైక్ అదే నేను చీ రాకు అన్నారా అక్క? అలా అంటలే నేను. నాకు చీ రాకు అనే పదం వేరే వాళ్ళతో ఉండి, నా ఆడియన్స్ నా ఫ్యాన్స్ మాత్రం రండి, చీ రండి. ఈ 1 వీక్లో ఇన్స్టాగ్రామ్ ఏమైనా మిస్ అయ్యారు అక్క? మిస్ అవ్వలే. ఆడపోయినాక ఏం చేస్తున్నాను రా బాయ్, ఎవరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. చిన్న విషయాలకు కూడా మస్తు గొడవలు అవుతాయి. నాకు అర్థం కాదు, గొడవలు కొట్లాడుకుంటేనే ఆడ ఉండరిస్తారు అనుకుంటా. గొడవలు పెట్టుకుంటేనే బిగ్ బాసా? అదే అట్లనే ఉంది. గొడవలన్నా పెట్టుకోవాలన్నా, లవ్ ట్రాక్లు నడిపియాలన్నా. గొడవలు పెట్టుకోవడం మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, నాగార్జున సార్ మీద ఎప్పుడైతే ఫైర్ అయిందో అదే ఎక్కువ చూపించారు. ఏమై ఉంటుంది అంత? ఫస్ట్ నిఖిల్ మీద ఫైర్ అయింది ఎక్కువ చూపించిండ్రు. ఎపిసోడ్ మొత్తంలో మీదే ఉంది ఒక 30 minutes దాకా. అవునా? మీరు నిఖిల్తో మాట్లాడడం, మణికంఠతో మాట్లాడడం, మళ్ళీ బయటకు వచ్చి హాల్లో వాళ్ళ దగ్గర కూర్చొని. నాకు సోనియానే నచ్చింది నీకన్నా. ఒరే నువ్వు ఫేక్ గా ఉన్నావురా, ఇది నువ్వు మాస్క్ వేసుకొని ఉన్నావురా, కనీసం సోనియా మొహం మీద చెప్పుద్రా, నువ్వు ఫేక్ గా అడిగిరా, ఫేక్ గా. ఆ తర్వాత సోనియాతో మాట్లాడడం అదంతా వచ్చిందా? వచ్చింది.
ఎవ్రీథింగ్ వచ్చింది. అరే చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే ఆ తర్వాత లోపల రూమ్ లో మన పృథ్వీతోను మణికంఠతో చెప్పినాను కదా, నేను అది కూడా ఉంటానో వచ్చింది. పోతానో తెలియదు, నేను నా లెక్క ఉంటానని. అది కూడా వచ్చింది. అవునా? అరే నేను ఉంటానో పోతానో నాకు తెలియదురా, నేనైతే నాలానే ఉంటా, నాలా ఉండడానికి ఇక్కడికి వచ్చా, నాలానే ఉంటా, నాకు ఇన్ని రోజులు బ్లాంక్ ఉన్నా బట్ ఇవాళ నాకు అర్థమైందని మీరు చెప్తున్నారు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, నేను చూసా కాబట్టి నాకు నేను తెలుసు. చెప్పిన ఏంటంటే అబ్బా ఏమన్నా నువ్వు చేస్తున్నావా, నువ్వు ఇట్లా అరే ఎంటర్టైన్ చేస్తున్నావు, నువ్వు చెప్తున్నావు అనుకున్న టైంకి నువ్వు బయట ఉన్నావు, నీది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అంటుండే. అన్న మనం రైట్ టైంలో రియాక్ట్ అవ్వలే, సో ఇట్లా జరిగింది. మేబీ అన్ఫేర్ ఎలిమినేషన్ లానే అనిపించింది అక్క. బట్ బయటకు వచ్చినాక ఏంది మీడియా ఇంత అటెన్షన్ ఇస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది పోయినరు బిగ్ బాస్కి, వాళ్ళు ఏం చెప్తుండ్రంటే మేము కూడా అంటే ఉన్నాము 1-2 వీక్స్ అట్లా ఉన్నాము, బట్ మాకు ఇంత అటెన్షన్ అప్పుడు ఆ టైంలో లేదు. ఇప్పుడు మరి ఛానల్స్ పెరగడమా ఏందో లేకపోతే నీ క్రేజో ఏందో అర్థం కావట్లే, అందరూ నీతో ముచ్చట చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుండ్రు, మా అప్పుడు అంత లేకుండే అని చెప్తుండే. లేదక్క, ఇప్పుడు 7 సీజన్స్ వరకు చూసుకున్నా ఇంత ట్రాఫిక్ ఎవరి దగ్గరికి పోలా, మీ దగ్గరికే వస్తుంది పరిగెత్తుకుంటూ. అంతేందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీకోసం రావడానికి. అవును, రేపు కూడా చాలా ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, రేపు ఎల్లుండి. ఏమై ఉంటుంది అక్క మీకు తెలిసి? నాకు తెలిసి ఆల్రెడీ బెజవాడ బేబక్కగా నాకు కొంచెం క్రేజ్ అయితే చాలా ఉంది ఉండే. అయితే నేను లోపలికి పోయినాక ఏం ఎంటర్టైన్ చేస్తానా అని నా ఇంట్రో చూసి చాలా మంది కొంచెం ఎక్స్పెక్టేషన్లో ఉండే. ఆ ఇంట్రో చూసి ఆ ఏవి చూసి అరే ఏమన్నా కామెడీ చేస్తుందా, నాగ్ సార్తో ఆ కెమిస్ట్రీ ఏంది, ఆ సిగ్గుబడు ఏంది అని కొద్దిగా అటెన్షన్ అయితే నాకు వచ్చిందని అనిపించింది. అయితే వచ్చినాక అప్పుడు లోపలికి పోయినాక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి 2-3 దినం అసలు కనిపించలే. దాని తర్వాత ఫ్రైడే సాటర్డే సండే అర్రే బేబక్క ఏమన్నా ఫైర్ అవుతుందా, మస్తు కనిపిస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది. అదే కాదు దాని ముందల రోజు కరాటే కుంఫుల్ ప్రాక్టీస్ చేసిన కియా కియా అని శేఖర్ భాషతో. థర్స్డే నుంచి నా కంటెంట్ మంచిగా పోతుండే. థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ ఎపిసోడ్లో అయితే నేను నాగార్జున గారితో మాట్లాడింది అయితే మస్తు పోయింది. నిఖిల్ మీద నేను చెప్పింది కానీ ఆ పింక్ శారీలో నేను మాట్లాడింది మంచిగా చూపించాను. అండ్ ఆ తర్వాత ఎండింగ్ ఎపిసోడ్ లో కూడా సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్, నాతో ఆడుకుంటున్నారు వాడుకుంటున్నారు ఇల్లు ఏదో ఒకటి సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్. అదే సార్ నా వల్ల కాదు సార్ వీళ్ళందరికీ వంట ఉండవు, నన్ను పంపించేయండి సార్, ఎలిమినేట్ మీ సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్. షాక్. ఇదంతా ఏంటంటే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. అది వేరే కంటెస్టెంట్స్ చూసుకుంటే మొత్తం 14 మెంబర్స్ లా ఫస్ట్ వీక్లో నా అంత ఇంపాక్ట్ అయితే ఎవ్వరు ఇవ్వలే అని మాత్రం నాకు అనిపిస్తుంది. సేఫ్ ఉన్నారు అందరూ, సేఫ్ ఉన్నారు. సోనియా వల్ల నేను ట్రిగర్ అయినా, నేను మాట్లాడినా, సోనియా కూడా బాగానే కనిపించింది. కానీ ఎండ్ ఆఫ్ ది వీక్ నేను ఎలిమినేషన్ అయ్యేసరికి అందరూ నన్నే చూస్తుంటారు. అంటే కాన్సన్ట్రేషన్ అంతా అరే బేబక్క ఇదా, బేబక్కలో ఫైర్ ఇదా, ఏమన్నా జబర్దస్త్ మాట్లాడుతుంది, ఈమె ఎలిమినేట్ అవ్వడం ఇందిరాబాయ్ అని అటెన్షన్ అంతా నా మీదకి వచ్చింది. సో అప్పుడు చెప్పిన అరే ఇంకొక 2 వీక్ ఉంటే బాగుండేది, 1 వీక్ ఉంటే బాగుండేది అంటే నేను అన్న నీడా గోడాలాగా వేరే కంటెస్టెంట్ లెక్క నేను ఉండలే, నేనేందో నేను ఉన్నాను, నేను టైం ఇచ్చినాను, వాళ్ళు మారుతారని నేను కూడా బయటకు వచ్చినా మాట్లాడినా. లాస్ట్ 3 days 4 days కంటెంట్ ఇచ్చిన అది చాలు నాకు. ఎన్ని వారాలు ఉన్నామని కాదు, ఉన్న టైంలో మంచి కంటెంట్ ఇచ్చినామా లేదా అదైతే నేను బరాబర్. నాగ్ సార్ కూడా పాయింట్ నోటెడ్ అన్నారు. సార్ ఇప్పుడు పృథ్వీ ఏమన్నాడు చెప్పు నా గురించి. గాడిద ఆ టైటిల్ యానిమల్ టైటిల్ ఇచ్చినప్పుడు నాకు గాడిద అన్నాడు. పృథ్వీ ఏమన్నాడంటే బేబక్క నిఖిల్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంటుంది కానీ తను స్ట్రాంగ్ అని అనుకోవట్లేదు, తనని ఫాలో అవ్వాలనుకుంది కానీ తను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను మర్చిపోయింది అని చెప్పినప్పుడు తను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకోవట్లేదు అన్నాడు. అప్పుడు నేను చెప్పిన సార్ ఇప్పుడు ఒక్క రోజులోనే ఎవరి స్ట్రెంగ్త్ ఎవరు గ్రహించలేరు సార్ అంటే ఎస్ అన్నారు అప్పుడు ఆయన. అట్లయితే బిగ్ బాస్ అనే షో 100 రోజులు ఎందుకు సార్, ఒక్క రోజులోనే షో చేసి టైటిల్ ఇచ్చేయండి సార్, ఎందుకు 100 రోజులు అని చెప్పిన దానికి సార్ కూడా గుడ్ పాయింట్ అన్నాడు. అవును, చాలా బాగా మెచ్చుకున్నాడు, గుడ్ పాయింట్ అన్నారు. అది నేను కట్ అవుతుంది అనుకున్నా కానీ అది మస్తు టెలికాస్ట్ చేసి అసలు ప్రోమోలో అదే మేడం. ఏ ప్రోమోలో? ఇప్పుడు మన బిగ్ బాస్ ప్రోమో ఇస్తారా, ఆ ప్రోమోలో మీ షాటే వేశారు. ఏది నేను 100 రోజులు ఎందుకు ప్రోమో
అవునా? ఇలా అనుకుంటే ఒక్కరోజు ఎందుకు సార్, 100 రోజులు ఎందుకు సార్, ఒక్కరోజే పెట్టండి అన్నారు కదా. అదే ప్రోమోలో అదే హైలైట్. ఇది వీకెండ్ ఎపిసోడ్. ఎస్, వీకెండ్ ఎపిసోడ్. Are you sure? షూర్, ఐ షో యూ కావాలంటే. అది దానికి నాగార్జున సార్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కాక ముందుకు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్కి ముందు మీ డైలాగ్ ఉంది. నేను అనుకున్నా షాక్ అయి ఉంటాడు నాగార్జున సార్, ఇంకేదో అనే ఉంటాడు బేబక్కని అని. లేదు ఏమనలే, కానీ accept చేశారు. మంచిగా ఆయన కూడా ఎస్ అని అన్నారు. ఒకరి స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది సార్, ఎలా గ్రహిస్తారు అంటే కరెక్ట్ అన్నారు.